వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అసభ్య వ్యాఖ్యల కేసులో 2 రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీని మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎవరైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కాసేపటి క్రితం విచారణకు నెల్లూరులోని డిఎస్పీ కార్యాలయంలో కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇటీవల కాలంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపైన కేసులు నమోదు చేసి ఇవాళ విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం అటు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ డిఎస్పీతో పాటు పలువురు సిఐలు అదేవిధంగా పోలీసులు కూడా ఆయన్ని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు గంట సమయం నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోని కోవూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఇటు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఆ అంశం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన అదే రోజు రాత్రి కూడా భారీ ఎత్తున దాడి కూడా జరిగి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలోనే ఒక్కసారిగా కూడా పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సీనియర్లు కావచ్చు, ఎవరైతే ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు అయితే కోవూరు పిఎస్లో ఇటు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఇటు మీడియాకి అదేవిధంగా ఇటు 99 టీవీతో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన్ని విచారణకు పోలీసులు పిలిచారు. విచారణకు రావడంతో ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున కూడా నెల్లూరులోని రూరల్ డిఎస్పీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలైతే విచారణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చెప్తారు, అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాంటి సందర్భం ఎందుకు వచ్చిందనే దానిపైన ప్రధానంగా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే రూరల్ డిఎస్పీ కర్నూలు శ్రీనివాస్తో పాటు పోలీసులు కూడా విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఇదే కేసులో మరో మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా కేసు అయితే నమోదైంది. ఆయన్ని కూడా రేపు ఉదయం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణ చేసేందుకు రావాలంటూ కూడా ఆదేశాలు పోలీసులు జారీ చేసి 2 రోజుల క్రితం ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసులు కూడా అంటించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ ఎంతసేపట్లో ముగియనుంది, ఆయన ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్తారు అనే దానిపైన ఒక కీలకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇదే విధంగా అసభ్య పదజాలాలతో కూడినటువంటి వ్యాఖ్యలను కూడా ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. అప్పట్లోనే ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు సంవత్సర కాలం తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక ప్రచారం భారీ ఎత్తున కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టును కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఆశ్రయించారు. అయితే ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ హైకోర్టు కూడా చీవాట్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కూడా జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు రేపు జరిగేటటువంటి విచారణ కూడా ప్రస్తుతం ఒక చర్చగా మారింది. ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ని కూడా రేపు ఉదయం పోలీసులు ఇటు విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఈ విచారణకు వస్తారా రారనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కోవూరు కార్యాలయంలో ఇటు ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అనిల్ కుమార్ యాదవ్కి సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయగా అనిల్ కుమార్ యాదవ్తో పాటు అనేక మంది నేతలు కార్యకర్తలు కూడా తమ హావభావాలను వ్యక్తపరిచారు. అదేవిధంగా నెల్లూరులో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి జరిగినటువంటి సందర్భంలో మరోసారి అనిల్ కుమార్ యాదవ్
కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారంటూ పోలీసులు తమ విచారణలో కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్కు కూడా విచారణని రమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డిని దాదాపు గంట సమయం నుంచి కూడా విచారణ చేస్తున్నారు. అయితే విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటకు వస్తారా లేదా అనేది ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే కోర్టు ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చింది. ఏదైతే ఇటు విచారణ పేరుతో సెలబ్రిటీలని పిలిచిన తర్వాత 41 నోటీసులు గతంలో, అయితే ఇప్పుడు బిఎన్ఎస్ 35 కింద కూడా వాళ్ళని విచారణ జరిపిన అనంతరం ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో ఎస్హెచ్ఓ కూడా తమ విచారణకు సహకరించలేదని చెప్పి మళ్ళీ కోర్టుకి అనుమతి తీసుకొని మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఇప్పుడు మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా బయటకు వచ్చి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడతారంటూ కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా రాజకీయాలు అయితే హీట్ ఎక్కాయి. ప్రస్తుతం మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండగా అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. రేపు అనిల్ కుమార్ యాదవ్ను కూడా విచారణ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. కాసేపట్లోనే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వస్తారా లేకపోతే విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఆయన అడిగేదన్న దానిపైన కూడా క్లారిటీ